చాలు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్. అనీష్ గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు వారందరికీ తన ఇష్టాన్ని, తన టాలెంట్ని చూపించడానికి సో లవ్ ఓటీపీ అంటూ ఒక చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు అనమాట. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ నేను అడిగాను, ఏంటండి ఇది కన్నడ సినిమా డబ్ చేసి తెలుగులో తీసుకొస్తున్నారా అని అడిగాను. అడిగితే ఆయన అప్పుడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది కన్నడ సినిమా, ఇది తెలుగు సినిమా కూడా అండి. సో ఎట్ ఏ టైం మేము 2 భాషల్లో షూట్ చేయడం జరిగింది. అంటే ఇది స్ట్రైట్ తెలుగు సినిమా అని చెప్పారనమాట. సో తెలుగు మీద ఉన్న అభిమానంతో ఆయన ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. పైగా బెంగళూరు నుంచి రాగానే మనకు వచ్చిన బాకు సాకు ఇలాంటివన్నీ మాట్లాడేద్దాం అనుకుంటే ఆయన అచ్చమైన తెలుగులో మాట్లాడుతున్నారు. ఏమండి మాది బోర్డర్ అండి, మాకు తెలుగు బాగొచ్చండి అన్నారు. అది అద్భుతంగా అనిపించింది. సో ఎస్, ఆయన ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ సక్సెస్ఫుల్, మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్ ఇందులో ఉన్నారు. అది ఎవరు అంటే రాజీవ్ కనకాల గారు. ఒక ఓ వేసుకోండి. అఫ్ కోర్స్ రీసెంట్ డేస్లో ఆయనను చూస్తున్నాం మనం, ఎన్నో ఇయర్స్గా మనం చూస్తున్నాం. కానీ ఈ ఇయర్లో 2025లో ఆయన మాత్రం 2020 ఆడుతున్నారు ఆయన. సో 6లు 4లు. ఈ యాంకరింగ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరిది అంటే బాబా భాస్కర్ మాస్టర్ది. అఫ్ కోర్స్ ఆయన కొరియోగ్రఫీ చేసిన సాంగ్ ని ఇంకాసేపట్లో మనం లాంచ్ చేసుకోబోతున్నాం. అది కూడా ఆయనే లాంచ్ అయిపోతున్నారు అనమాట. సో అది ఇంకాసేపట్లో జరుగుతుంది. ఆ ఒక్క మాటతో ఆ చైర్ నుంచి ఈ చైర్లోకి వచ్చిన బాబా భాస్కర్ మాస్టర్. సో ఎస్, ఇక మనం ప్రోగ్రామ్ గురించి మాట్లాడితే భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్లో విజయం రెడ్డి గారి నిర్మాణంలో అనీష్ గారు స్వీయ దర్శకత్వంలో ఆయనే హీరోగా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. దీనికి సంగీతాన్ని ఆనంద్ గారు సమకూర్చడం జరిగింది. అండ్ హీరోయిన్గా మనందరి ముందుకి జాన్విక అండ్ స్వరూపిణి మనకి కనిపించబోతున్నారనమాట. లవ్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బాబా భాస్కర్ మాస్టర్. మీకు ఆల్రెడీ ఒక 10-15 బ్రేకప్స్ అయినాయి కాబట్టి మీకంటే ఎవరు బాగా చెప్పగలరు ఈ విషయం గురించి? సో ఆయనకి మైక్ ఇస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అయ్యయ్యో హర్ట్ అయ్యాను మాస్టర్స్. సో ఎస్, మామూలుగా అనీష్ గారు ఇందాక చెప్తూ ఒక మాట చెప్పారు. ఒక సినిమా తీయడం కంటే ఒక సినిమాని రిలీజ్ చేయడం, ఒక సినిమా ఉందని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడం చాలా టఫ్ జాబ్. అండ్ పెద్ద సినిమా వచ్చింది, పెద్ద సినిమాకి సంబంధించిన సాంగ్ కానీ కంటెంట్ కానీ బయటకు వస్తే జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు డేట్ ఏంటి అని. ఒక మంచి సినిమా వస్తుంటే కొంతమంది ఏమండి దయచేసి మీరు ఎందుకంటే నా ఫ్లో నేను మర్చిపోయేటట్టున్నాను, అందుకని థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళు కూడా మర్చిపోతున్నారు. సో అలా ఈ చిత్రం ఉంది, ఈ చిత్రం వస్తుంది అని చాలా క్రియేటివ్గా వాళ్ళు మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. టైటిల్ అనౌన్స్మెంట్ చేసి అది అసలు ఆ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఆ వీడియో ప్లే చేస్తే మనకు తెలుస్తుంది. ప్లే ద వీడియో ఆన్ స్క్రీన్. ఎస్పెషలీ రాజీవ్ కనకాల గారు సూపర్గా ఉన్నారు. ఆయన క్యారెక్టర్ సూపర్గా డిజైన్ చేశారు అనీష్ గారు. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ జాన్విక, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ సెటిల్ డౌన్. తనకి వెల్కమ్ చెప్తూ తను కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో చాలా ప్రశాంతంగా ఉంది, ఎస్పెషల్లీ వాళ్ళ యాక్టింగ్ కూడా. అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ అనీష్. ఈ సినిమా తర్వాత మీరు మరిన్ని చిత్రాలు సూపర్ సక్సెస్ఫుల్గా మాకు అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. విజయ్జీ ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్లీ ఈ బ్యానర్ పేరు తెలుగు ఇండస్ట్రీలో కూడా బాగా మారుమోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, ఇప్పుడు ఇంకొక పాట, ఏదైతే పాట లాంచ్ ఇవాళ చేసుకోబోతున్నామో న్యూ సాంగ్, ఆ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా ద క్రేజియెస్ట్, మోస్ట్ టాలెంటెడ్, అమేజింగ్ పర్సన్ బాబా భాస్కర్ మాస్టర్ని కోరుకుంటున్నాము. ఇది నిజం. హీస్ వెరీ పాజిటివ్ సోల్ అండ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్నెస్డే. అందరికీ నమస్కారం అండి. ఇది వచ్చి నా దగ్గర అని చెప్పవే లేదు. నన్ను మాస్టర్ మీరు రండి మాస్టర్, ఇది ఏదో ఉంది అని చెప్పి పిలిచారు. ఇది సాంగ్ అన్నా నేను ఓపెన్ చేయాలి, ఇట్స్ వెరీ షాకింగ్ మ్యాటర్. నాన్న ఎందుకు నీ ఇలాంటి థింక్ చేస్తున్నావు నాకు అర్థం కాలేదు. బట్ ఇన్ ఇండస్ట్రీలే ఫస్ట్ టైం ఒక కొరియోగ్రాఫర్తో సాంగ్ లాంచ్ చేయడం అనేది నేను ఇంతవరకు వినలేదు, ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం. థ్యాంక్స్ టు అనీష్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు ఇది సీరియస్గా తీసుకొని న్యూ నానా, నేను ఎక్కడ చూడలేదు. ఆ హార్ట్ వచ్చిందే. సూపర్ అన్న. ఇలాంటి ఒక్కొక్క కొరియోగ్రాఫర్ని తీసుకుని వచ్చి ఆ పాటని చేస్తే వాడికి ఎంత ప్రౌడ్, ఎంత హ్యాపీనెస్ కదా. ఇది అందరు చూసి అందరు కొరియోగ్రాఫర్కి ఇలా చేయండి ప్లీజ్. ఇది అది చాలా నచ్చింది నాన్న, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ.
ఇంకొకటి తర్వాత చెప్తాను. చేస్తామా? ఏం చేయాలి? ఓకే, రెడీ. ఓ, రిబ్బన్ కటింగ్లా లేదా? ఏదో ప్లేట్లు నీ తీసుకుని వస్తావు సిసర్, నేను ఏదో కట్ చేయాలి అనుకున్నాను నాన్న. ఓకే, అది ఏఈలో వేస్తుంటారా? ఓకే, థ్యాంక్ యూ. సాంగ్ స్టార్ట్ ప్లీజ్. జై గణపతి బప్ప. మంచిగా ఉండాలి. సో దీనికి కొరియోగ్రఫీ చేసింది బాబా భాస్కర్ మాస్టర్ అండ్ లిరిక్స్ అందించింది దినేష్ గారు, ట్యూన్ ఇచ్చింది ఆనంద్ గారు. అయితే ఈ పాటలో ఎప్పుడైతే హీరో గారు కనిపిస్తున్నారో హీరో గారే పాడడం జరిగింది, హీరో గారి ఫాదర్ గారు కనిపిస్తున్నారో ఆయనే పాడడం జరిగింది. సో రాజీవ్ కనకాల గారు తెలుగు చలనచిత్ర సీమలోకి సింగర్గా లాంచ్ అవుతున్నందుకు మీకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం అనమాట. అయితే హీరో, డైరెక్టర్, సింగర్. సో అనీష్ గారు అఫ్ కోర్స్ చాలా హిలేరియస్గా ఉండింది. బాబా భాస్కర్ మాస్టర్ పాటల్లో ఆ యూనిక్నెస్ ఉంటుందన్నమాట. ఆయన పాటతో నవ్విస్తూ ఉంటారు కూడా, అది ఇలా. సో అమేజింగ్గా ఉంది, అన్నీ ఉన్నాయి. హ్యాపీగా ప్రశాంతంగా మీ కుటుంబంతో పాటు వచ్చి సినిమాని చూసి ఎంటర్టైన్ అయ్యి వెళ్ళండి. మీరు మీ టైం ఇస్తున్నారు, మేము మీకు ఆ టైంకి విలువనిస్తున్నాము అంటూ ఈ చిత్రం వచ్చేస్తుంది అనమాట. లవ్ ఓటీపీ. ఓటీపీ అంటే ఓవర్ టార్చర్ ప్రెషర్. ప్రెషర్ ఫస్ట్ వచ్చేసింది నాకు. ఓవర్ టార్చర్ ప్రెషర్. లవ్ ఉంటే టార్చర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అనమాట. ఇద్దరిని ప్రేమించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చూసాం, అలా పాట పాడాల్సి వస్తుంది. ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న ఫాదర్ ఇలానేనా బిహేవ్ చేసేది? మీదే లవ్ మ్యారేజ్ ఆయే. ప్రేమ పెళ్లి చేసుకున్న రాజీవ్ కనకాల గారు ఇలా రియాక్ట్ అయితే ఎలా ప్రేమ మీద? అసలు అందులో శంకర్. రియల్ లైఫ్కి దానికి సంబంధం లేదనమాట. రియల్గా ఆయన ప్రేమను ఎంకరేజ్ చేస్తారు, అంతే కదా. ఈ మాట చెప్తున్నారుగా మీరు, మీ ఇంట్లో కూడా సన్. సో ఎస్, పాన్ అయిపోతే చెప్పండి ఒకసారి. ఆలస్యం చేయకుండా భావప్రీత ప్రొడక్షన్స్ నుంచి ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ విజయ్ ఎం రెడ్డి గారు, రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈ చిత్రంలోని 2 పాటలు వినడం జరిగింది, అమేజింగ్గా ట్యూన్స్ ఇచ్చారు. ఆనంద్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ఆనంద్ రాజా విక్రమ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్. వారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇలాగే డిఓపి ఈ చిత్రానికి హర్ష గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. హర్ష గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో ప్రొడ్యూసర్ గారు టీంకి బొకేతో స్వాగతం పలుకుతున్నాను. అండ్ ఎడిటర్ శరత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నెక్స్ట్ ఎడిటర్ శరత్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. నెక్స్ట్ బొకే బ్యాక్ టు బ్యాక్ ఎవరైనా అందించండి. అయ్యయ్యో, ఆయన ఉన్నారే. సార్ మిడిల్లోకి వచ్చి సార్. ఎడిటర్ శరత్ గారు, నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు విన్న పాటకి లిరిక్స్ అందించిన దినేష్ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. లిరిసిస్ట్ దినేష్ గారు, వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సార్ ఆయనకి ఒకేతో కాదు, హగ్గుతో స్వాగతం పలకండి మీరు. సో లిరిసిస్ట్ దినేష్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే యాక్టర్ నాట్యరంగ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. నాట్యరంగ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే బ్యూటిఫుల్ యాక్టర్స్ జాన్విక, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము, జాన్విక గారిని. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్ని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో నవ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో, బ్యాక్ టు బ్యాక్ అమేజింగ్ రోల్స్తో దూసుకు వెళ్తున్న రాజీవ్ కనకాల గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఇందులో ఫాదర్ అండ్ సన్ ఇద్దరు హీరోసే అండి ఈ కథకి. అండ్ ఈ చిత్రం ద్వారా మనందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ డైరెక్టర్గా అండ్ హీరోగా మన ముందుకు వస్తున్న అనీష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అనీష్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అదేంటి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ కూర్చున్నారా? ఇప్పుడు నేను పిలిచిన పేర్లందరూ ప్లీజ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ఎడిటర్ బాబా భాస్కర్ మాస్టర్, జాన్విక ప్లీజ్ జాయిన్. దినేష్ గారు. అందరికీ నమస్కారం. ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ లెర్నింగ్ ద లాంగ్వేజ్ నౌ. ఐ విల్ టాక్ ఇన్ ఇంగ్లీష్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Anish and my producer for giving me this opportunity. This is a love movie, love story. So we are having like 5 to 6 songs, 6 songs actually. So it's come out well. Movie is having fun, torture, pressure. Regarding these things, the movie is talking about, and we are hoping for the best. And thank you. Thank you so much. And now DOP Harsha will speak. Harsha garu.
అందరికీ నమస్కారం. పర్లేదు సార్, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు. కెన్ స్పీక్ ఇన్ కన్నడ, ದಟ್ಸ್ ಫೈನ್. ಸೊ ದಿಸ್ ಇಸ್ ಮೈ ಫಸ್ಟ್ ಮೂವಿ. ಈ ಮೂವಿಲಿ ವರ್ಕ್ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತಾಯಿದೆ. ಸೊ ವೆರಿ ಸ್ಪೆಷಲ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ಮೈ ಅವರ್ ಡೈರೆಕ್ಟರ್ ಆ್ಯಂಡ್ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಆ್ಯಂಡ್ ಹೋಲ್ ಟೀಮ್. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా ఎడిటర్ శరత్ గారు, ఈజీ యూ నో? ఓకే, ఇప్పుడు మనం లాంచ్ చేసిన పాటకి లిరిక్స్ అందించిన దినేష్ గారు విల్ స్పీక్. దినేష్ గారు. అందరికీ నమస్కారం అండి. సార్ కొంచెం సెంటర్కి వెళ్ళరు, అంతే సార్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అనీష్ గారు. ఆయన నాకు సిట్యువేషన్ చాలా చెప్పే విధానం చాలా బాగా నచ్చుండే. ఆ సిట్యువేషన్ కూడా చాలా కామెడీగా, లైక్ అంటే అమ్మాయి సైడ్ నుండి హీరోయిన్ గారి నుండి వచ్చే స్వీట్గా ఉండేట్టు, వాళ్ళ ఫాదర్ నుండి పడే కొంచెం ఘాటు, అవి రెండు మిక్స్ చేసి ఈ సాంగ్ రాయడం జరిగింది. అండ్ మీ అందరికి కూడా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నాట్యరంగ గారు, యాక్టర్ నాట్యరంగ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. దీపావళి శుభాకాంక్షలు. లవ్ ఓటీపీ ఇది నా మొదటి తెలుగు సినిమా. ఈ సినిమాలో నేను వరుణ్ క్యారెక్టర్ చేశాను. కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, పక్కా 100% ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ ఉంది. ಬಿಫೋರ್ ದಟ್ ನಾನು ರಾಜು ಕನಕಾಲ ಸರ್ಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಬೇಕು. ಒಂದು ಚಿಕ್ಕ ಫ್ಲ್ಯಾಶ್ ಬ್ಯಾಕ್ ಇದೆ ನಂದು ಮತ್ತು ಸರ್ದು, ಅದನ್ನು ಒಂದು ಚಿಕ್ಕದಾಗಿ ಹೇಳಿ ಮುಗಿಸ್ಬಿಡ್ತೀನಿ. ಅನೀಶ್ ಸರು ಈ ಸಿನಿಮಾ ಮಾಡೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನನ್ನ ಕರೆದು ಮಾತಾಡಿದಾಗ ಕನ್ನಡ ತೆಲುಗು 2 ಲ್ಯಾಂಗ್ವೇಜಲ್ಲಿ ಇದನ್ನ ಶೂಟ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ, ತೆಲುಗು ಬರುತ್ತಾ ಅಂತ ಕೇಳಿದ್ರು. ನನಗೆ ತೆಲುಗು ಬರಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಚಾನ್ಸ್ ಎಲ್ಲಿ ಮಿಸ್ ಆಗ್ಬಿಡುತ್ತೋ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು, ಸರ್ ತಿರುಪತಿ ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಮನೆ ದೇವರು, ನಾವು ಮನೇಲೆಲ್ಲ ತೆಲುಗುನೇ ಮಾತಾಡೋದು ಸರ್ ಅಂತ ಹೇಳಿದೆ. ಶೂಟಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಆದಾಗ ಫಸ್ಟ್ನೇ ಟೇಕಲ್ಲಿ ಹಿಡ್ದಾಕ್ಬಿಟ್ರು, ನಟಿ ಆ ಲಿಪ್ಸಿಂಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, ತೆಲುಗು ಕಲಿಯಿರಿ, ತೆಲುಗು ಮಾತಾಡ್ರಿ ಫಸ್ಟು ಅಂತ. ಸರಿ ಸರ್ ಆಯಿತು ಕಲಿತೀನಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ರೆಡಿ ಆಗ್ತಾ ಇದೆ. ಅದೇ ಟೈಮಲ್ಲೇ ರಾಜೀವ್ ಸರ್ದು ಡೇಟ್ಸು ಫಿಕ್ಸ್ ಆಗಿತ್ತು, ಶೂಟಿಂಗ್ ಡೇಟ್ಸು. ರಾಜೀವ್ ಸರು ನಾಳೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ, ಕನ್ನಡದಲ್ಲೇನೋ ನೀವು ಮಾಡ್ತೀರಾ, ತೆಲುಗುಲ್ಲಿ ಒಂದೇ ಟೇಕಲ್ಲಿ ಹೊಡಿಬೇಕು, ಸರ್ ತುಂಬ ಸೀನಿಯರ್ ಆ್ಯಕ್ಟ್ರು, ನೋಡಿಕೊಂಡು ರೆಡಿ ಆಗ್ಬಿಟ್ಟು ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿದರು. ನಾನು ತರೋಲಿ ರೆಡಿ ಆಗಿಬಿಟ್ಟು ಬೆಳಿಗ್ಗೆ ಹೋಗಿ ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೆ. ಸರ್ರು ನನ್ನ ಮುಂದೆ ಬಂದಾಗ ಹೆಂಗಾಯಿತು ಅಂತಂದರೆ, RRR ಸಿನಿಮಾದಲ್ಲಿ ಸರ್ ಡೈಲಾಗ್ ಇದೆಯಲ್ಲ, ఒక ಕಾಪಡುಂಟಾಡು, ಆ ಹುಲಿ ಥರ ಬಂದ್ಬಿಟ್ರು. ನಾನು ಶಾಕ್ ಆಗ್ಬಿಟ್ಟೆ, ಏನಿದು ಸರ್ ಹಿಂಗೆ ಬಂದರು, ಇವ್ರ ಹಿಂದೆ ಬ್ಯಾಚಿಂಗ್ ಬರ್ತಾಯಿತ್ತು, ಅಯ್ಯಪ್ಪ ಇವ್ರ ಜೊತೆ ಹೆಂಗಪ್ಪ ಆ್ಯಕ್ಟ್ ಮಾಡೋದು, ಪಕ್ಕ ಶಾಕ್ ಆಗ್ಬಿಟ್ಟೆ. ಆಮೇಲೆ ಸರ್ ನನಗೆ ತುಂಬ ಭಯ ಆಗೋಯ್ತು. ಆಮೇಲೆ ಸರ್ರೇನೆ ಸಮಾಧಾನ ಮಾಡಿ, ಏನಿಲ್ಲ ಕಾಮಾಗಿ ಆ್ಯಕ್ಟ್ ಮಾಡಪ್ಪ, ಆರಾಮಾಗಿ ಇದು ಮಾಡು ಅಂತ ಹೇಳಿದ್ರು. ತುಂಬ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಯಾಕೆಂದರೆ ಪ್ರತಿದಿನವೂ ಕೂಡ ಶೂಟಿಂಗ್ ಸೆಟ್ಟಲ್ಲಿ ಸರ್ರು ಇಲ್ಲಿಂದ ಊಟನ ಅಲ್ಲಿ ತರಿಸೋರು. ಯಾಕೆಂದರೆ ನಾವು ಮದುವೆ ಮನೇಲಿ ಏನು ಊಟ ಮಾಡ್ತೀವಲ್ಲ, ಒಂದು 10 ಥರ ವೆರೈಟಿ, ಅಷ್ಟು ಥರ ವೆರೈಟಿನ ತಿನ್ನಿಸಿ ನಮ್ಮನ್ನು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಆಮೇಲೆ ಪ್ರತಿ ಸೀನಲ್ಲೂ ಕೂಡ ಯಾವುದೇ ಒಂದು ಕಾಮಿಡಿ ಸೀಕ್ವೆನ್ಸ್ ನಡಿಬೇಕಾದ್ರೂ ಕೂಡ ಇದು ಹಿಂಗೆ ಬರಬೇಕು ಹಂಗೆ ಬರಬೇಕು ಅಂತ ಅವರೇ ಹೇಳ್ಕೊಟ್ಟು ಮಾಡಿಸ್ತಾಯಿದ್ರು. ಆಮೇಲೆ ಒಂದು ಜಂಪಿಂಗ್ ಸೀನ್ ಇತ್ತು, ಅಲ್ಲಿ ನಾನು ಒಂದು ಜಂಪ್ ಮಾಡಿದೆ, ಅದು ಕೂಡ ಸರ್ ತುಂಬ ಇಷ್ಟಪಟ್ಟರು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಆಮೇಲೆ ನಮ್ಮ ಬಾಬಾ ಮಾಸ್ಟ್ರು ಸರ್, ಈಗ ನೀವು ಈಗಷ್ಟೇ ಸಾಂಗ್ ನೋಡಿದ್ರಿ, ಸಾಂಗಲ್ಲಿ ನನ್ನ ಒಂದು ಕಡೆ ಓಡಾಡಿದ್ದೀನಿ, ಒಂದು ಕಡೆ ಕೂತಿದ್ದೀನಿ, ಒಂದು ಕಡೆ ನಿಂತಿದ್ದೀನಿ, ಇನ್ನೊಂದು ಕಡೆ ತೆವಳಿದ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ ನೆಲದ ಮೇಲೆ. ಯಾಕೆ ಅಂದರೆ ನಂಗೆ ಡ್ಯಾನ್ಸ್ ಬರಲ್ಲ. ಅನೀಶ್ ಸರು ನನಗೆ ಡ್ಯಾನ್ಸಲ್ಲಿ ಇರಲಿ ಒಂದು ಮಾಡು ಜೊತೆಗೆ ಇರಲಿ ಡ್ಯಾನ್ಸು ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಡ್ಯಾನ್ಸ್ಗೆ ಇದು ಮಾಡಿದ್ರು. ಸರ್ ಹೆಂಗೆ ಅಂದರೆ ಬಾಬಾ ಮಾಸ್ಟ್ರು ಸರು ನಿಂತಲ್ಲೇ ಹಿಂಗೆಲ್ಲ ಡ್ಯಾನ್ಸ್ ಆಡ್ತಾರೆ. ನಾನು ನೋಡಿ ಹೆಂಗೆ ಮಾಡೋದು ಅಂತ ಶಾಕ್ ಆಗ್ತಿದ್ದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಆಮೇಲೆ ನಮ್ಮ ಆನಂದ್ ಸರ್, ನಾನು ಮೊನ್ನೆ ಅಷ್ಟೇ ಸಿನಿಮಾ ನನಗೆ ಅನೀಶ್ ಸರ್ ನಾವೆಲ್ಲ ನೋಡಿದ್ವಿ, ನಂಗೆ ತುಂಬ ಇಷ್ಟ ಆಗಿದ್ದು ಮ್ಯೂಸಿಕ್ಕು ಸರ್, ಸೂಪರಾಗಿ ಆಗಿದೆ ಸರ್. ಮ್ಯೂಸಿಕ್ ಅಂತೂ ಎಕ್ಸಲೆಂಟ್ ಸರ್. ನಾನು ಆಲ್ಟಿ ಹೇಳ್ತಾ ಇರೋದು, ತುಂಬ ಚೆನ್ನಾಗಾಗಿದೆ ಸರ್ ನಮ್ಮ ಮ್ಯೂಸಿಕ್ಕು ಸಿನಿಮಾದು. ಆಮೇಲೆ ಹರ್ಷ ಸರು ಅಷ್ಟೇ, ನಮ್ಮನ್ನೆಲ್ಲ ನಾನು ಸ್ವಲ್ಪ ಕಪ್ಪು ನಿಮಗೆ ಗೊತ್ತು ಆಯಿತಾ, ಆದ್ರೂ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ಬೆಳ್ಳಗೆ ತೋರಿಸವ್ರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್ ಹರ್ಷ ಸರ್. ಆಮೇಲೆ ನಮ್ಮ ಭಾವಪ್ರೀತ ಪ್ರೊಡಕ್ಷನ್ ನಮ್ಮ ವಿಜಯ್ ಸರು,
ನಮಗೆ ಈ ಒಂದು ಅವಕಾಶ ಕೊಟ್ಟು ಎಲ್ಲೂ ಕೂಡ ತೊಂದರೆ ಆಗದೆ ಇರೋಂಗೆ ನಾವು ಕೇಳೋಕ್ಕಿಂತ ಮುಂಚೆನೇ ಪೇಮೆಂಟ್ಗಳು ಮಾಡಿ ನಮ್ಮ ಕಷ್ಟಕ್ಕೆಲ್ಲ ಹೆಲ್ಪ್ ಮಾಡಿದ್ದಾರೆ ತುಂಬ. ಅವ್ರಿಗೆ ಈ ಮೂಲಕ ನಾನು ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ನಮ್ಮ ಹೀರೋಯಿನ್ ಜಾನ್ವಿಕಾ ಅವ್ರಿಗಿದು 3ನೇ ಸಿನಿಮಾ, ಆದರೂ ಕೂಡ ತುಂಬ ಫನ್ನಾಗಿ ಕಾಮಿಡಿಯಿಂದ ತುಂಬ ಸೆಟ್ಲಲ್ಲಿ ಲವಲವಿಕೆಯಿಂದ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ರು. ತುಂಬ ಖುಷಿ ಇತ್ತು ಅವ್ರ ಜೊತೆ ಕೆಲಸ ಮಾಡೋದು. ಥ್ಯಾಂಕ್ ಯು ಜಾನ್ವಿಕಾ ಅವರೇ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. November 14th ನಮ್ಮ ಸಿನಿಮಾ ರಿಲೀಸ್ ಆಗ್ತಾ ಇದೆ. ದಯಮಾಡಿ ಎಲ್ಲರೂ ಥಿಯೇಟ್ರ್ಗಳಿಗೆ ಬಂದು ಸಿನಿಮಾ ನೋಡಿ ಅಂತ ಈ ಮೂಲಕ ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಪ್ರೋತ್ಸಾಹ ನಮ್ಮ ಮೇಲೆ, ನಮ್ಮ ಚಿತ್ರತಂಡದ ಮೇಲೆ ಇರಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. ಎಲ್ಲರಿಗೂ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಪ್ರೋತ್ಸಾಹ ನಮ್ಮ ಮೇಲೆ, ನಮ್ಮ ಚಿತ್ರತಂಡದ ಮೇಲೆ ದೇವರಾಣೆಗೂ ಸದಾಕಾಲ ಇರಲಿ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು. Thank you, Ranga. Thank you so much. And now, Marketing Executive Praveen will speak. Praveen Garu. నమస్కారం అండి అందరికీ, మాధ్యమ మిత్రులకు. లవ్ ఓటీపీ ఫస్ట్ టైం తెలుగులో వస్తుంది, స్ట్రైట్ ఫిలిం. అండ్ నా ఫ్రెండ్ అనీష్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు విజయ్ రెడ్డి. ఫస్ట్ టైం ఈ సినిమా మార్కెటింగ్ నాతో వచ్చినప్పుడు కూడా నేను మామూలు సినిమా అనుకున్నాను. కానీ ఇదే ప్రసాద్ ల్యాబ్లో కొందరు డిస్ట్రిబ్యూటర్లతో నేను సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే కన్నడలో మేము ఎప్పుడు వెరైటీ ప్రయత్నాలు జరుగుతుంటాయి. అనీష్ ఒక 15 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాడు. కానీ ఫస్ట్ టైం చాలా ఎగ్జైట్ అయింది మూవీ. అంటే తెలుగు వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేసుకుంటారు అని నాకు ఫీల్ అవుతుంది ఈ మూవీ. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అనీష్ గారు మెగాస్టార్ ఫ్యాన్ అండి, అండ్ మా ప్రొడ్యూసర్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో తెలుగు సినిమా చేయాలని 20 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చారు, చాలా తపన పడుతున్నారు. సో ఫైనల్గా ఆ డెస్టినీ ఇప్పుడు రీచ్ అయింది. మీ ఆశీర్వాదం తర్వాత మీ ఆప్యాయత మా సినిమా ముందు ఉండాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్. Thank you, Praveen ji. Thank you so much. And ఇప్పుడు జాన్వికా విల్ స్పీక్. సో ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారండి. ఆ లవ్ ట్రాక్స్ మనం చూస్తున్నాం, ఇద్దరిని ఎట్ ఏ టైం ప్రేమిస్తారు. అందులో జాన్విక అండ్ స్వరూపిని ఇక్కడికి రాలేపోయారు. యా జాన్విక, ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం. First of all, everyone, all the media people, press people, thank you so much for coming today. And I would like to apologize because I came here to Hyderabad in the morning 9, so I'm really sorry. This is my first press meet here and I'm really late, so konjam late, but please forgive me. And this is my first Telugu movie, Love OTP, and I'm learning Telugu, so by the next press meet I think I'll give a whole speech in Telugu. And I'm really happy to be a part of Telugu industry now. All thanks to our producer Vijay Reddy sir and Anish sir for giving me this opportunity. And he is the producer. He's a gem of a person. I'm really happy to be working in his production house. So, and then comes Anish sir, our movie director and hero. He's been very supportive, and for me Telugu was a little bit difficult for starting, so he helped me a lot to learn the language, and I would deliver the language by myself. I would read everything and deliver the dialogues by myself. So thank you so much sir. And then Natya sir, it's been really fun working with you. The way he used to act, I used to control myself not to laugh in front of him when we were acting. So he's an amazing actor. So it was really nice working with you. And Rajiv Kankala sir, it's an honor to be working with you, such a senior. Starting, I was a little scared to act in front of him, but he was very supportive. So thank you so much, sir. And then our DOP and Anand sir. So you have given a beautiful music to the movie, and Harsha sir, you have shown me really beautiful in the movie. So thank you so much. And Praveen sir is promoting our movie so beautifully, so nice. So thank you so much for that. And all technicians, everyone who's worked for the movie, thank you so much. And this is my first movie in Telugu. And I need all your support, all the media people, everyone's support. Please make this movie reach to a lot of people. And I promise next time I'm going to talk in Telugu. I'm really sorry. Thank you so much. And Baba Master sir, I didn't get to work with you in this movie, but I hope I'll work with you in the next movie. So thank you so much.
థ్యాంక్ యూ జాన్విక, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. సో నా విజయ్ రెడ్డి సార్, ఈ ఫిలిం ప్రొడ్యూసర్, వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. మాది బెంగళూరు అయినా అక్కడ మాట్లాడేది తెలుగే. మేము రెడ్డీసు. నాది అనీష్జీ ఒక జర్నీ చెప్పాలంటే, మేము క్రికెట్ గ్రౌండ్లో పరిచయమేమో 16 ఏళ్ళలో. సో అక్కడి నుంచి అదొక ఫ్రెండ్షిప్లా పెరిగి ఆమెట్గా అనీష్ ఒకరోజు ఇట్లే ఫోన్ చేసి, నేను మోడలింగ్ చేయాలనుకుంటున్నాను, ఏ కాలేజ్ సజెస్ట్ చేస్తావు అంటే, బెంగళూరులో బాల్డ్విన్స్ ఉండింది. సో అది ఫేమస్ అండి మోడలింగ్కి. సో అక్కడికి వెళ్ళు అని చెప్పాను అనీష్కి. ఆ తర్వాత అలాగే నేను మూవీ చేయాలనుకుంటున్నాను, హైదరాబాద్కి వెళ్ళిపోతామన్నారు. సరే నేను వస్తాను, పై ఏదో చేస్తాము, నేను హీరో అయిపోతాము, సరే వెళ్దాము అని అనీష్ చెప్పాను. సో అనీష్ నేను రెడీ అయిన తర్వాత, అనీష్ నువ్వు వెళ్ళు నేను వస్తాను అనేసి అనీష్ని అక్కడ వదిలేశాను 20 ఇయర్స్ ఏజ్లో. సో ఆ జర్నీ అక్కడ స్టాప్ అయ్యి ఇప్పుడు ప్రొడ్యూసర్ మూలకంగా నేను అనీష్ని హైదరాబాద్కి ఒక పిక్చర్ కంప్లీట్ చేసి, స్ట్రైట్ తెలుగు పిక్చర్ చేసి, ఇప్పుడు అనీష్ని నేను ప్రజెంట్ చేస్తున్నాను ఒక హీరోగా. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ జర్నీ ఆల్సో, నాది అనీష్ది. సో ఇలా కుదిరింది జర్నీ. ఆమెకి అనీష్ కష్టపడుతూనే ఉంటాడు, కానీ ఆ ఫలితం రాలేదు. నేను ఒక మాట చెప్పేది అనీష్కి ఏంటంటే, ఒక ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది మీతో షేర్ చేసుకోవాలంటున్నాను. చాలా రోజులు మీకు చిత్తూరుతో కణిపాకం దేవస్థానం తెలుసునా? సో అక్కడికి నేను ఎప్పుడు వెళ్తుండేవాడిని తిరుపతి దర్శనంకి వచ్చేటప్పుడు. సో ఇలాగే ఒక 10 ఇయర్స్ బ్రేక్ వచ్చింది. ఒక 10 ఇయర్స్ తర్వాత వెళ్ళాను. అక్కడ దిగిన తక్షణమే నాకు అనిపించింది, అప్పుడు ఫుల్ డెవలప్ అయిపోయింది ఆ టెంపుల్, కణిపాకం గణపతి టెంపుల్. సో అది చూసాక, అదేమో నాకు తెలియదండి, అలా చూసాక నాకు అనిపించింది ఆ గణపనికే టైం కావాల్సి వచ్చింది అంత అభివృద్ధికి. మనుషులు మనం ఎన్ని జన్మాలు ఎత్తాలి. సో కష్టపడుతూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉంటే దేవునికే తప్పలేదు. అంత పెద్ద దేవస్థానం ఎప్పుడు మనసు చేస్తే ఎలాంటి కుబేర్లు ఉండారు, ఆంధ్రాలో క్రోర్స్ టుగెదర్ ఉండారు. అట్లాంటి దేవునికే టైం రావాల్సి పట్టింది అది అంత పెద్ద దేవస్థానం అయ్యేదానికి. సో మనమెంత మనుషులు ప్రయత్నిస్తూనే ఉంటాము, దేవుడు ఒకరోజు ఇస్తాడు అని. అది ఈ రీతి అనీష్ నేను చెప్పాలి అనిపిస్తుంది. అనీష్ అంత కష్టపడుతుంటారు. ఆమెట్గా మన ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరూ వాళ్ళ సినిమా అనేసి కష్టపడి చేశారు. ఈ సినిమా మీరు ట్రైలర్ చూశారు, అంత బాగా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. నేను సినిమా కూడా చూశాను, సినిమా మీద నాకు ఆ నమ్మకం ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. అంతే ఖర్చు పెట్టాము, అంటే మేము లిటరల్గా 2 టేకులు చేసాము, తెలుగులో ఒక టేకు, కన్నడలో ఒక టేకు. ఆమెట్గా సో స్ట్రైట్ మాకు తెలుగు ఫిలం ఇది. ఆమెట్గా ఆర్టిస్ట్ రాజీవ్ కనకల సార్ గురించి చెప్పాలి. ఆయన ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఆయన సపోర్టు మాకు అంతే బాగా ఇచ్చారు, సపోర్ట్ మూవీ మేకింగ్. కానీ ఇంకొక మాట ఏమంటే, కనకాల సారు అక్కడ షూటింగ్ రేపు ఫ్లైట్ బుక్ ఇంకా చేయలేదా, ఏమన్నా ఉంటే చేసుకొనేయండి, ఇంకొక రోజు ఎందుకు, నాకు ఏమన్నా ఉంటే ఈ రోజే ముగించుకొని ఎల్లుండి పై అంటే ఏ ఆర్టిస్ట్ అలా చెప్పరు కదా సార్. సో ఇంకా టైం ఉంటే వాళ్ళకి ఇంకొక దినం రెమ్యునరైజేషన్ దొరుకుతుంది కదా. సో హిస్ సపోర్ట్ వాస్ వెరీ వెరీ బిగ్ టు అస్ యాజ్ అ సీనియర్ యాక్టర్. వాళ్ళ సపోర్ట్ మాకు దొరికింది. ఇట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. మా కన్నడ ఆర్టిస్ట్కి అంతే, హీ వాజ్ అన్ ఇన్స్పిరేషన్. చాలా బాగా అన్నీ నడిపించుకోవచ్చారు. హీ వాజ్ గైడింగ్ అస్ ఆల్సో త్రూ, అంటే ఏదైనా తప్పులు ఉంటే ఇలా కరెక్ట్ చేసుకొని అని కూడా చెప్పారు. సో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చెప్పుకుంటూ పోతే మీకు బోర్ అయిపోతుంది, అందరూ ఇదే చెప్తుంటారు కదా, అందరూ బాగుంటారు, అందరూ ఆ సినిమాలో అందరూ బాగా చేస్తారు. మా హీరోయిన్స్ కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ. నేను నమ్మేది ఏంటంటే, మ్యూజిక్ లేకుండా ఏ సినిమాను లేదు సార్, మ్యూజిక్ ఉంటేనే సినిమా. రజనీకాంత్ గారు ఇలా అంటారు కదా, దానికి బీజిఎం ఇచ్చిన దానికే నా ప్రకారం అదంత ఫేమస్ అయింది అని నేను నమ్ముతాను. Because without that BGM effect, if Rajinikanth sir had done this, it would not have reached so much. వాళ్ళు గ్లాస్ వేసుకునేటప్పుడు కూడా ఆ బీజిఎం ఎఫెక్ట్ అది మొత్తం అంత రీచ్ చేసింది అని నేను నమ్ముతాను. సో ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్.
అండ్ బాబా మాస్టర్ సార్ ఎప్పుడు ఇప్పుడు మీరు చూసారు కదా, వాళ్ళు మా ప్రెస్ మీట్లో ఎట్లా ఆడుతుండారో సేమ్ వాళ్ళు అదే రొటీన్ అక్కడ కూడా. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఒక గుడ్ వైబ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నా ఈజ్ అ వెరీ హంబుల్ హ్యూమన్ బీయింగ్. ఐ లవ్ యూ సార్ మాస్టర్, ఐ లవ్ యూ మాస్టర్. చాలా మంచి మనిషి, కానీ అలా ఉంటారంతే. వాళ్ళు జాలీ వైబ్ ఉంటుంది వాళ్ళు ఎక్కడున్నా. ఇంకా అదే ప్రతి ఆర్టిస్ట్ అండి. నేను కన్నడలో కూడా మొన్న స్పీచ్ చెప్పాను, ఇప్పుడు చెప్తే రిపీట్ ప్లే చేస్తున్నాడు ఏంటి కన్నడ తెలుగు అనుకుంటారు, కానీ చెప్పేస్తాను అది కూడా. బికాజ్ నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఈ ఆర్టిస్ట్ గురించి ఒక్కొక్కరిని చెప్పే బదులు ఇప్పుడు మనకు ఆకలి అవుతుందండి సార్. ఇప్పుడు 1 కేజీ చక్కెర పెడితే మనం తినలేము. సో దానికే కొంచెం రవ్వ, కొంచెం ఏలక్కి, కొంచెం గోడంబి, కొంచెం కేసరి అంతా కలిపితే అది కేసరి బాత్ అవుతుంది. కేసరి బాత్ 5 జనం పంచుకొని తినచ్చు కదండి. సో అందరి కడుపు నిండుతుంది. సో యాజ్ అ ఫిలిం, యాజ్ అ ప్రొడక్షన్ థింగ్, ఆల్ మై ఆర్టిస్ట్, మై టెక్నీషియన్స్, మై లైట్ బాయ్ అందరూ చేసి ఒక కేసరి బాత్లా చేసామండి సినిమా. అంత బాగా వచ్చింది సినిమా, అది నాకు నమ్మకం ఉంది. మీరు టీజర్ చూసారు, దయచేసి సపోర్ట్ చేయండి ఈ సినిమాకి. ఈ సినిమా రీచ్ కావాలి, ఇంకా 100 సినిమాలు చేయాలనే ఆశతో వచ్చాను సార్. ఒక్క సినిమాకు పోను, మీరు సపోర్ట్ చేయండి. 100 కాదు 1000 సినిమాలు చేస్తాను. ఈ సినిమాకినా బాగుండే సినిమానే చేస్తాను అంటే ధైర్యంగా చెప్తాను సార్. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరులోనే విజయ్ ఉంది, సో మీరు విజయం అందుకోవాలి ఈ సినిమాతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నా బాబా భాస్కర్ మాస్టర్ విల్ స్పీక్. సార్ అందరికీ నమస్తే, హ్యాపీ వెడ్నెస్డే. ఇప్పుడు ఏంటంటే ఓపెన్గా మాట్లాడుతున్నాను, అందుకోసం ఇలా చేస్తాను అనుకోద్దు, సీరియస్గా లోపల ఉంది చెప్తున్నాను. ఇప్పుడు మన ఇండస్ట్రీ ఇండస్ట్రీ మంచి రేంజ్లో ఉందంటే దానికి ఒక డైరెక్టర్, ఒక యాక్టర్, ఒక ఆర్ట్ డైరెక్టర్, టెక్నీషియన్స్, వీరందరూ చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్లో ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు చెప్పండి? ప్రొడ్యూసర్ అని చెప్పేశాను. ప్రొడ్యూసర్ ఆల్సో దీస్ పీపుల్స్ హియర్. లేదు, నాకు తెలుసు బిస్కెట్ మీరు అనుకుంటాను. సీరియస్లీ వన్ ఆఫ్ ద టీమ్ ఆఫ్ సినిమా ఇంత మంచి తీసుకొని వెళ్ళి పెడుతుందంటే ఓన్లీ ద ప్రెస్ పీపుల్స్. ఫస్ట్ వారందరికీ నమస్తే నమస్తే. అండ్ తర్వాత ఈ దారి చూస్తే కొరియోగ్రాఫర్ ఉంటారు, ఈ పక్క తిరిగితే కొరియోగ్రాఫర్ ఉంటున్నారు, వెనకాల తిరిగితే కొరియోగ్రాఫర్ ఉన్న ఈ టైంలో ఈ సాంగ్ బాబా భాస్కర్ని కావాలని కోరుకున్న నా హీరోకి ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్స్ దట్ వన్. ఏంటంటే ఆ నమ్మకం, నా నమ్మకం. ఇప్పుడు ధనుష్ గారు ఎప్పుడు నాకు తమిళ్లో ఒక సాంగ్ ఎలాగైనా ఇస్తారో, అలాగే కాగా కన్నడలో నాకు అనీష్ కంపల్సరీ పిలిచి ఒక సాంగ్ ఇస్తారు నాన్న. ఆ నమ్మకాన్ని నేను ఇంతవరకే కాపాడుతూ ఉన్నాను అనుకుంటున్నాను, ఇంకా కాపాడుతాను ఇన్ మై లైఫ్ కెరియర్. అండ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ అండ్ కనకాల సార్ కూడా నేను వర్క్ చేసింది చాలా సంతోషంగా ఉంది. సార్ యు ఆర్ ద ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలి, అందరికి ప్రయత్నం అదే సార్. అలాగా సాంగ్స్ అని చాలా బాగుంది, ఈ మెలోడీ ఉంది కదా చాలా బాగుంది సార్, ఆర్ట్ టచ్గా ఉంది. నా సాంగ్ కూడా ఒక మాస్ ఉంది. లవ్ యూ సార్. అండ్ థ్యాంక్స్ టు ద కెమెరామెన్ సార్, సూపర్గా పిక్చరైజింగ్ చేసి మనతో కోఆపరేట్ చేసి మన అందరినీ ఎంకరేజ్ చేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ నేను అడిగిందన్నీ ఇచ్చిన ప్రొడ్యూసర్కి చాలా థ్యాంక్ యూ. ఈ అమ్మాయితో వర్క్ చేయలేదు అనుకుంటున్నాను, ఈ అమ్మాయి లేదు వేరే ఒక అమ్మాయి. అండ్ ఎనీవే నైస్ టు మీట్ యూ నాన్న, తొందరగా మనం వర్క్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. చాలా థ్యాంక్స్ అండి. 9 years నేను హైదరాబాద్ వచ్చి నా ఫస్ట్ ఏజ్ 9 yearsలో వచ్చాను ఇక్కడ. ఫస్ట్ ఫిల్మ్ కూడా సిల్క్ సుమితాతో చేశాను. డ్యాన్స్ మాస్టర్ వచ్చి శివసుబ్రహ్మణ్యం మాస్టర్ 9 yearsలో. ఇప్పుడు నాకు ఏజ్ 43, స్టిల్ నేను వస్తూనే ఉంటున్నాను. తెలుగు సినిమా, తెలుగు ఇండస్ట్రీని నమ్ముకోను ఎవరు ఇంతవరకు మోసం చేయలేదు. అదే మరి అనిషా, నీకు కూడా ఈ ఫీల్డ్ మోసం చేయరు నాన్న, నమ్మకం పెట్టావు. నేను ఇలా ఉన్నానంటే అది ఈ ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్. నీకు కూడా నమ్మకం పెట్టి చాలా పెట్టావు, అది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. దిస్ పీపుల్స్ ఆర్ హెల్పింగ్ అస్, డోంట్ వరీ. థ్యాంక్ యూ ఫర్ దట్. గాడ్ బ్లెస్ యూ. వాళ్ళ వడముడని ఉలైపే తున్నాయి. థ్యాంక్ యూ బాబా భాస్కర్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే వస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, పాటలు తెస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నా రాజీవ్ కనకాల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. తండ్రి పాత్రలో ఒక రేంజ్లో ఆడుకున్నారు అసలు. యా, అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం.
ఈ సినిమా గురించి కొంచెం ఎక్కువ మాట్లాడతానండి, ఎందుకంటే పక్కన కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పాలి కాబట్టి. నిజంగా నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. తెలుగు సినిమాలు చేసేవాడికి ఒక కన్నడ సినిమా ఆపర్చునిటీ వచ్చింది, బైలింగ్వెల్, బోత్ లాంగ్వేజెస్లో చేయాలని చెప్పి వచ్చారు. అనీష్ నాకు కథ చెప్పాడు, వచ్చి కథ చెప్పిన తర్వాత కథ నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది, చేసేస్తానండి, ఓకే డన్ అన్న తర్వాత డౌట్ వచ్చింది. ఇప్పుడు కన్నడ లాంగ్వేజ్లో అంటున్నాడు, ఇప్పుడు నేను లిప్పు మరి సింక్ ఎట్లా నేను చేయగలుగుతానో లేదా, ఎందుకంటే ఇప్పుడు ఒక్క టేకు 2 టేకులు అయితే ఓకే, ఎవరైనా ఆర్టిస్టులు పక్కన ఉన్న వాళ్ళు కూడా పర్లేదులే అనుకుంటారు, అంతకన్నా ఎక్కువైతే చిరాకు పడతారు కదా, ఇబ్బంది అయిపోతుందేమో, వద్దులే చెప్పేద్దామని చెప్పేసి ఆయనకి ఏదో సార్ మరి ఇలా అవుతుందంటే, అన్న డోంట్ వరీ, నేను ఉన్నాను కదా, ప్లీజ్ కమ్, నేను చూసుకుంటా అని అక్కడికి పిలిచి నాకు బోల్డ్ అంత కోఆపరేట్ చేసి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ మా ప్రజ్వల్ నాకు ఒక అసోసియేట్ డైరెక్టర్ నాకు రోజు అంతకుముందు స్క్రిప్ట్ అంతా నాకు ఇచ్చి, హాయ్ ప్రజ్వల్ థ్యాంక్ యూ ఇచ్చి చదివించి చెప్పి క్లారిటీగా కన్నడలో మాట్లాడించాడు. ప్లస్ అలాగే సందీప్ అని చెప్పేసి ఇంకొక కో డైరెక్టర్ కూడా, ఆయనకి థ్యాంక్స్. అండ్ శ్రేయస్ శెట్టి వేర్ ఎవర్ యు ఆర్, థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికన్నా ఎక్కువగా నేను అనీష్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. లొకేషన్లో నాకు కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయినా కానీ అప్పటికప్పుడు అన్న నువ్వు కంగారు పడకు, ఆ వర్డ్ కావాలంటే మారుతాం ఇంకోటి అని చెప్పేసి ఇంకొక వర్డ్ మార్చి, లేకపోతే అదే పదాన్ని కొంచెం అన్న ఇలా విడదీసి కలిపి నేర్చుకోండి అని చెప్పి కొంచెం సులభత అంటే సులభంగా చెప్పేలాగా చేశాడు. థ్యాంక్ యూ అనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇందులో ఒక ఫాదర్ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్, వెరీ లవింగ్ ఫాదర్, వెరీ స్ట్రిక్ట్ ఫాదర్. మామూలుగా నాకు ఇందులో కూతురు లేదు కాబట్టి కొడుకుని కూతురులాగా చూసుకుంటున్నాడు. వీడు ఎక్కడికి పోయినా కానీ ఏయ్ నో, వీడు ప్రేమలో పడినా కానీ నో, ప్రేమ అంటేనే చిరాకు, అలాంటి క్యారెక్టర్ ఇది. సో అంత స్ట్రిక్ట్ ఫాదర్ ఈ సినిమాలో ఏం చేశాడు, కొడుకు ఏ విధంగా టార్చర్ చేశాడు, ప్రెషర్ ఎలా పెట్టాడు, ఓవర్ చేశాడా తక్కువ చేశాడా అన్నది మీరు ఈ సినిమాకి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. చాలా మంచి, అంటే ఇప్పుడు నేను చేసినప్పుడు ఈ మధ్యన మీరు చూసే ఉంటారు లిటిల్ హార్ట్స్, అందులో కొంచెం సటిల్గా ఒక రియలిస్టిక్ అప్రోచ్లో కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇది కొంచెం ఫార్సికల్గా ఉంటుంది కామెడీ, బట్ థియేటర్లో అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, సీన్స్ ప్రతిదీ చూసి పగలబడి నవ్వుతారు. అండ్ అనీష్లో ఉండే గొప్పతనం ఏంటంటే ఏదైనా చిన్న ఇంప్రొవైజేషన్, అనీష్ ఇలా చేద్దామా అంటే ఓకే అన్న చేద్దాం, తెలుగులో ఈ పదం బాగుంటుంది, ఈ కన్నడలో మీది వేరే అవ్వచ్చు కానీ ఇది తెలుగులో పడుతుందంటే ఓకే చేద్దామని చెప్పేసి ఇంక్లూడ్ చేయించేవాడు, యాక్సెప్ట్ చేసేవాడు. థ్యాంక్స్ ఫర్ దట్ ఆల్సో అనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ. ఈ బ్యానర్ గురించి చెప్పాలి, భావప్రీత బ్యానర్, విజయ్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్. మీ గట్స్కి మెయిన్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే బేసిక్గా కన్నడ సినిమా అంటూ మొదలుపెట్టారు భావప్రీత ప్రొడక్షన్స్. తర్వాత ఆయనే చెప్పాడంట అనీష్కి, బ్రదర్ అనీష్ విల్ డూ ఇట్ ఇన్ తెలుగు ఆల్సో, స్ట్రైట్ లాంగ్వేజ్ రా అని చెప్పేసి తెలుగులో కూడా అడుగు పెట్టని. ఇందాక చెప్తున్నారు 15 ఏళ్ల నుంచి కష్టపడ్డాడు, తనకి వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ అవ్వకపోవడం ఏంటండి, మీరు రండి ఇక్కడ రండి, అడుగు పెట్టండి, లెఫ్ట్ రైట్ రైట్, ఎస్ తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్. అలాగే జాన్విక తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్. యూ విల్ ఆల్సో హ్యావ్ గ్రేట్ కమ్ ఫార్వర్డ్. మృదువుగానే రా, నువ్వు అలా పెట్టక్కర్లేదు. సో యూఆర్ ఆల్ వెల్కమ్. మీకు గొప్ప కెరియర్ ఉంటుంది, తెలుగులో ఉంటుందని డెఫినెట్గా మీరు కష్టపడితే, మీరు ఇష్టపడి కష్టపడితే మీకు గొప్ప కెరియర్ ఉంటుంది తెలుగు ఇండస్ట్రీలో. ఐ విష్ యూ ఆల్ వెరీ బెస్ట్ జాన్విక. అండ్ థ్యాంక్స్ టు సార్ ఆనంద్ గారు, బ్యూటిఫుల్ మ్యూజిక్ సార్. నేను ఆనంద్ గారికి కన్నడ ప్రెస్లో మొన్న బెంగళూరు ప్రామిస్ చేశాను, నేను చేసే సినిమాల్లో, మా అబ్బాయి చేసే సినిమాల్లో గ్యారంటీగా మీతోటి మ్యూజిక్ డైరెక్షన్ చేయించుకుంటాను, తెలుగు ప్రెస్లో కూడా చెప్తున్నాను. సో ఐ కాంట్ ఎస్కేప్. సో ఐ ఆల్రెడీ మా ప్రెస్లో చెప్పేశాను కాబట్టి సార్ డెఫినెట్లీ, బికాజ్ యు ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈ పర్టికులర్ దీంట్లో సాంగ్ చూశారు మీరు ఇందాక, హృదయాన్ని
అంటే హృదయాన్ని అతుక్కునేలాగా ఒక సాంగ్ తీశారు, మెలోడీ. దాంట్లో సింఫనీ ఉంది, ఆర్కెస్ట్రేషన్. అది బుదాపెస్ట్లో, అదే వేరే విజువల్ కాదు, దీనికోసం చేసిందే. ఈ నోట్స్ ఇక్కడి నుంచి పంపిస్తే బుదాపెస్ట్లో 1 hour లైవ్లో వాళ్ళు వాయిస్తుంటే ఈ నోట్స్ ప్రకారం అలా రికార్డ్ చేసుకొని చేసింది, అలా చేయించిన వ్యక్తి. సో ఆనంద్ గారికి తెలుగు ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని, గట్టి ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నాను. అండ్ హర్ష సార్ బ్యూటిఫుల్ విజువల్స్. అంటే హర్ష గారు పాపం ఎంతసేపు ఆయన ఫస్ట్ టైం డిఓపిగా చేయడం, కన్నడలో కూడా తెలుగులో కూడా. ఎంత కాన్సన్ట్రేషన్ అంటే పొద్దునే వెళ్ళి, సార్ హర్ష గారు గుడ్ మార్నింగ్ సార్, సార్ నమస్కారం అంటే నందీష నీ లెఫ్ట్ రైట్, అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉండేవాడు. సో దానికి తగ్గ విజువల్స్ కూడా చాలా గొప్పగా చేశాడు. ఒకవేళ అనీష్ గారు ఏమైనా ఇది అంటే కొంచెం కష్టమైన షాట్ అయినా సరే ప్రాబ్లం లేదనుకుంటూ ఛాలెంజ్ తీసుకొని చేసేవాడు. సార్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ ఆల్సో. సో ప్రవీణ్ గారు థ్యాంక్స్ ఫర్ మార్కెటింగ్ కన్నడ అండ్ తెలుగు సినిమాను కూడా ఈ ఇండస్ట్రీలోకి వచ్చి మార్కెట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గారికి. అలాగే నాట్యరంగ అవరే, ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. కామిక్ సెన్స్, కామిక్ టైమింగ్, కామెడీ టైమింగ్ ఇవన్నీ పుష్కలంగా ఉన్న నటుడు. చాలా బాగా చేశాడు. కనపడడానికి చాలా అమాయకుడిలా ఉంటాడు కానీ అమాయకుడు కాదుండే. అంటే బోత్ ది సైడ్స్. అంటే యూజువల్గా కమెడియన్ అంటే ఎక్కువ శాతం నవ్విస్తూనే ఉండాలి. బట్ ఈ సినిమాలో ఆయనకి కామెడీతో పాటు ఎమోషనల్ టచ్ ఉండే క్యారెక్టర్, అది కూడా చాలా బాగా చేశాడు. సో సార్ నీవు ఈ తెలుగు ఇండస్ట్రీకి బన్నీ రైట్ లెగ్ బన్నీ, రైట్ లెగ్, వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్. సో సార్ దినేష్ గారు చాలా బాగా రాశారు సార్ లిరిక్స్. అంటే యూజువల్గా ఒక కామెడీ మాసీ కైండ్ ఆఫ్ సాంగ్ రాయాలంటే చాలా కష్టం. అలాంటిది రెండు మిక్స్ చేసి, పైగా నాకు తెలియదు మీరు బాబా మాస్టర్ని ముందే దృష్టిలో పెట్టుకొని రాశారా? అయి ఉంటుంది. సో అద్భుతంగా రాశారు మీరు. సో థ్యాంక్ యూ సార్ దినేష్ గారు, యూ హ్యావ్ రిటన్ ఫెంటాస్టిక్లీ. యూ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. మీరు తెలుగు ఇండస్ట్రీ కదా అయితే ఓకే, సారీ నేను తెలుగు ఇండస్ట్రీ అని చెప్పక్కలే. ఓకే, సో అలాంటిది ఈ మంచి టీం తోటి నేను వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం. అలాగే జాన్విక గురించి చెప్పాను, స్వరూపరాణి ఆవిడ కూడా ఇంకో హీరోయిన్. ఇందులో ఆవిడ రాలేదు, ఆవిడ వేరే షూటింగ్ బిజీలో ఉండి రాలేకపోయింది. ఆవిడకి కంగ్రాచులేషన్స్ చెప్తూ మిగతా ఆర్టిస్టులందరికీ, రవి భట్ గారికి, తులసి గారికి, ప్రమోదిని గారికి, స్వాతి గారికి, అలాగే నాట్య గారి గురించి చెప్పాను, చేతన్ గారికి, ఆయనకు కూడా అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ వెల్కమ్ టు ది తెలుగు ఇండస్ట్రీ. మా ఇండస్ట్రీ, మా వాళ్ళు మిమ్మల్ని హక్కును చేసుకొని బోల్డంత ప్రేమను చూపిస్తారు, నాట్ టు వరీ. అండ్ బాబా మాస్టర్ ఒక్కసారి ముందుకు రావాలి. చిచ్చి మీది అడుగు పెట్టడం గురించి కాదు, బాబా మాస్టర్ తోటి నేను ఫస్ట్ టైం వర్క్ చేయడం. లేదు నేను ఫస్ట్ టైం చేయడం. కాకపోతే నేను కాన్స్టెంట్గా నేను సుమ దగ్గర నుంచి వింటుండేవాడిని. తన ప్రోగ్రాంలోకి వెళ్ళినప్పుడు అమ్మో బాబా మాస్టర్, అబ్బో ఆయన్ని తట్టుకోవడం, ఆయన ఎనర్జీని తట్టుకోవడం, ఆయన తాలూకు కామెడీ టైమింగ్ని తట్టుకోవడం చాలా కష్టం అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇస్తుండేది. గీతా గారు కూడా ఇప్పుడు స్టేజ్ మీద చూశాను కదా. సో మాస్టర్ నాతోటి సాంగ్లోకి నేను హీరోతోటి డ్యాన్స్ చేయిస్తున్నా, నాతో కూడా అక్కడక్కడ స్టెప్పులు ఆ లెవెల్కి ఉన్న బాడీ వెయిట్ తోటి చక్కగా ఏం చేయగలుగుతానో అదే చేయించి, మిగతా టైంలో ఎలా చేయించాలో, క్యారెక్టర్ని ఎలా వాడాలో ఒక కథను చెప్పాడు. సాంగ్లో కూడా బాబా మాస్టర్ కథను చెప్పారు. ఈజ్ ఎ గ్రేట్ కొరియోగ్రఫర్. నాట్ ఓన్లీ ఊరికే స్టెప్పులు వేయించేయట్లేదు, కథని ఆ సాంగ్లో చెప్పాడు. కాబట్టి మాస్టర్ నాకు కూడా నా సాంగ్స్ ఏదైనా నా సినిమాలో వచ్చినప్పుడు ప్లీజ్ కంపల్సరీ వచ్చి చెయ్యాలి, ఇది రిక్వెస్ట్. అండ్ అలాగే మా అబ్బాయి తరపు నుంచి నేను మాట ఇవ్వలేను కానీ మా అబ్బాయి సినిమాలకు కూడా చెయ్యాలి మీరు తప్పకుండా. సార్ అది డ్యూటీ సార్. థ్యాంక్స్ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అనీష్ గురించి చెప్పాలండి.
అనీష్ కొంచెం ముందుకు రా బ్రదర్. నువ్వు అడుగు పెట్టేసావు, సంతోషం. సో ఐ రిక్వెస్ట్ మన ప్రెస్ మిత్రులందరినీ నేను కోరుకునేది ఒకటే, కష్టపడి చేశాడు, ఇష్టపడి చేశాడు, చాలా మంచి సినిమా, బాగా చేశాడు, బాగా తీశాడు. ఇక మీ చేతుల్లో ఉంది, మీ ముందుకు వస్తుంది. మీరు కొంచెం ప్రొజెక్ట్ చేసి ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్తే ఈ సినిమా డెఫినెట్గా థియేటర్లోకి వచ్చి చూస్తారు. ఎందుకంటే మీరే ప్రచారకర్తలు కాబట్టి ప్లీజ్ అనీష్కి లిఫ్ట్ ఇచ్చి ఆయన ఈ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేలాగా చూడండి. బికాస్ కష్టపడి ఇష్టపడి చేస్తాడు కాబట్టి సినిమా 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 అంటే సినిమానే ప్రాణం. ఒక మామూలుగా నేను కన్నడలో ఒక మాట చెప్పాను, తెలుగులో నాకు రాజమౌళి అనే వ్యక్తి నన్ను టెలివిజన్ నుంచి సినిమాల వైపు డైవర్ట్ చేశాడు. అలా కన్నడలో నాకు అనీష్ అనే వ్యక్తి రాజమౌళి లాంటి వాడు ఎందుకు తెలుగు నుంచి నన్ను కన్నడలోకి డైవర్ట్ చేశాడు. ఆపర్చునిటీస్ వస్తాయి లేదో నాకు తెలియదు, బట్ డైవర్ట్ అయితే చేసావు, తీసుకెళ్ళి ఉన్నాను అక్కడ దాకా. సో నువ్వు నాకు కన్నడలో రాజమౌళి అంత వ్యక్తి. అదొకటే కాదండి, తన తాలూకు ప్యాషన్, తన తాలూకు ఇంట్రెస్ట్. ఎలాగైతే జక్కన్న ఇక్కడైతే ఎప్పుడు ఎన్గ్రాస్ అయిపోయి సీను ఇంకోటి దాని మీదే ఆలోచిస్తూ మునిగిపోతాడో ఆలోచిస్తాడో, తను కూడా అంతే. కథ రాసుకుంటాడు. మామూలు కొంతమంది డైరెక్టర్స్ డిపెండ్ అవుతారు ఎవరి మీద, స్క్రిప్ట్ రాసుకొని వెళ్ళి కెమెరామెన్ మీద డిపెండ్ అవుతాడు. అలాంటిది కాకుండా షార్ట్ డివిజన్తో సహా, ఎడిటింగ్ సెన్స్తో సహా, మ్యూజిక్ సెన్స్తో సహా తెలిసిన మంచి డైరెక్టర్. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ బ్లెస్ యూ ఆల్సో. ఎందుకంటే వయసులో చిన్నవాడివి కాబట్టి. అండ్ నీకు కూడా మా ప్రజల నుంచి, మా ప్రెస్ నుంచి డెఫినెట్గా బ్లెస్సింగ్స్ వస్తాయి. నథింగ్ టు వరీ అండ్ వెల్కమ్. అండ్ ఈ సాంగ్ మీరు ఇందాక ఫస్ట్ వనమాలి సాంగ్ విన్నారు కదా, ఆ వనమాలి అనే బ్యూటిఫుల్ సాంగ్ ఈ పూటకి నేను అంజలి అండ్ చందుకి మీ ఇద్దరికి డెడికేట్ చేస్తున్నా. సో పాత్రికేయ మిత్రులందరూ మన పాత్రికేయ సంబంధి ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి చప్పట్లు కొట్టండి. ఈ పూటకి డెడికేట్ చేస్తున్నా, ఎందుకంటే ఆ సాంగ్ చాలామందికి ఇంకా డెడికేట్ చేయాల్సి ఉంది కాబట్టి. సో విషింగ్ యూ ఏ హ్యాపీ లైఫ్. ఓకే, చందు పాట మాత్రమే డెడికేట్ చేస్తున్నారు, అందులో రెండు ట్రాక్ ఒకటే ట్రాక్ ఉండాలి. పైకి చూపించేద్దాం జనాలకి, అందరికి. ఇక్కడ మనకు తెలిస్తే సరిపోదు. రే దా మా ఓ మై గాడ్, లవ్, అరే ఓవర్, టార్చర్, ప్రెషర్. మా సినిమాకి మీ ఇద్దరు ప్రచారకర్తలు అవుతారా? మంచి శకునాలు రండి. అయిపోయి అదే రా. ఈయన చందు మీ అందరికీ తెలుసు, మీ మిత్రుడే. బోల్డ్ అని ఇంటర్వ్యూలు తీసుకున్న వ్యక్తి, బాగా తీసుకుంటాడు. ఎక్కువ శాతం అమ్మాయిలు మాత్రమే ఇంటర్వ్యూలు తీసుకుంటుంటాడు. జాగ్రత్త అమ్మాయి ఎప్పటి నుంచి ఎక్కువగా అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు కూడా తీసుకునేలా చెయ్యి. నా చేసావు, కాకపోతే అప్పుడప్పుడు చేసావు. సో అంజలి తను కూడా ఇదే ఫీల్డ్లో ఇంటర్వ్యూలు అవన్నీ తీసుకుంటుంది. ఇద్దరు పాత్రికేయ రంగంలోనే ఉన్నారు. వాళ్ళిద్దరూ త్వరలోనే ఒకటి కాబోతున్నారు. కాబట్టి చాలు సార్, చాలు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఫస్ట్ నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటావేంటి? మేం చెప్పాలి ఆల్ ది బెస్ట్ అంటే ఏంటి? మీ సినిమాకి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. అవును సార్, అవును. ఫస్ట్ ఫిక్స్ అవ్వగానే మీకే చెప్తాను సార్. ఫస్ట్ గెస్ట్ మీరే మాకు. ఓకే సరే. మా ఈ లవ్ వెళ్ళిపోగల మా ఈ లవ్ ఓటీపీ సినిమాకి మిమ్మల్ని ఇద్దరిని ఇలా కమిట్ చేసినందుకు, నేను కమిట్ చేయించలేదు, వాళ్ళిద్దరు ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు. సో వాళ్ళు నిన్న శివమల్లల గారు ఫోన్ చేసి ప్రెస్ మీట్కి వస్తే తగిన మర్యాద చేస్తాను చందు అని అన్నారు. ఇంత మర్యాద అనుకోలేదు నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న. శివది కాదు ఇది, నేను నా తాలూకు ఇది, శివకి సంబంధం లేదు పాపం, అది నాకు తెలియదు, అది వేరు. బట్ ఐ విష్ వెరీ హ్యాపీ లైఫ్ ఫర్ యూ పీపుల్ అండ్ థ్యాంక్ యూ. మా లవ్ ఓటీపీకి వచ్చి మీ లవ్ ఓటీపీని కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. పార్ట్ 2 తీస్తారా సార్? ఇది లేదమ్మా, లేదు. పవన్ నువ్వు చేస్తావా? ఓ థ్యాంక్ యూ, డెఫినెట్గా అయితే ఖచ్చితంగా. సో ఒక మంచి హ్యాపీ మూమెంట్ కూడా జరిగింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక్కసారి అంటే నాకు చిన్న కోరిక, ఆల్మోస్ట్ ఆల్ వైండ్ అప్ అయ్యే టైంకి వచ్చాం కాబట్టి
నాకు పత్రికా మిత్రులు కానీ అందరూ వెనక కూర్చున్న వాళ్ళు కానీ ఈ పర్టికులర్ టీమ్ని ఒకసారి వెల్కమ్ చేస్తూ కొంచెం మీరు చప్పట్లతో వెల్కమ్ చేస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సారీ గీతా భగత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ రియల్ లైఫ్లో మీరు చాలా కూలెస్ట్ ఫాదర్ అని తెలుసు. సో మోగ్లిక్ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. రోషన్కి చెప్పేసేయండి, ఎందుకంటే డిసెంబర్లో మన అందరినీ పలకరించడానికి ఆ సినిమా వస్తుంది. అండ్ నా లవ్ ఓటీపీని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ అండ్ ద హీరో అనీష్ విల్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఇన్ని రోజులు, ఇన్ని ఏళ్ళు ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడడానికి ఇట్ టుక్ సో మచ్ జర్నీ ఫర్ మీ. అంటే నాకు హైదరాబాద్కి ఒక కనెక్షన్ ఉంది సార్, ఒక చిన్న హిస్టరీ ఉంది, కానీ ఎవరికి తెలియంది ఒక్క చిన్న మెలికేస్తాను, ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. ఇక్కడ మీరు ట్రైలర్లో చూస్తారు, నా పేరు అక్షయ్, నాది బెంగళూరు అని. నా పేరు అనీష్, నాది బెంగళూరు. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్లో 0 అది ఎలా పాస్ అయ్యానో, ఎలా వచ్చానో అమ్మతోడు నాకు తెలియదు. బీకామ్ థర్డ్ సెమ్ వరకు వచ్చాను. థర్డ్ సెమ్ ఫీజు పే చేసేటప్పుడు నాకు గుర్తుకొచ్చింది 18,000 ఆఫ్ అమౌంట్ పే చేస్తుంటే లైన్లో ఇలా నించున్నాను, ఈ డబ్బులు వేస్ట్ రా అనిపించింది నాకు. 100% నేను చదవను, ఏమను, మా నాన్న డబ్బులు అసలు ఐ షుడెంట్ వేస్ట్ అని అలా కట్టేకెళ్ళి వచ్చి స్టేర్ కేస్ మీద కూర్చుని మా నాన్నకు ఫోన్ చేశా, నాన్న ఐ థింక్ ఇది వేస్ట్ నాన్న కట్టడం, ఇన్ని రోజుల నుంచి చూసుకొచ్చావు, అంటే నర్సరీ నుంచి బీకామ్ వరకు చూసుకొచ్చా, నీకైనా అర్థం అవ్వాలి ఇది ఇంక చదవడం రాయడం, ఇంకా నువ్వు నా మీద ఓప్ పెట్టుకుంటే నిజంగా ఇట్ విల్ బి అ బ్యాడ్ ఫర్ ద, వదిలేనన్న ఇక్కడికి ఏమవుతావు ఇప్పుడు అన్న. ఒక 2 minutes ఆగి నన్ను చెప్తా అన్న. 2 minutes కూర్చొని ఐ వాజ్ 18-19 years అంతే, హీరో అయిపోతానన్న అన్న. ఆయన అసలు హీరో అయిపోతావేంట్రా, ఎలా రావుతావు, అసలు నువ్వు కెమెరా ఎక్కడ షూటింగ్ ఎలా చేస్తారో తెలియదు, లైట్స్ ఏమీ తెలియదు, మన రిలేటివ్స్లో లేదు అంటే. నేను చిరంజీవి గారికి వీర అభిమాని, అంటే నేనెంత అభిమాని అంటే నాకన్నా బాబా మాస్టర్ తెలుసు, రాజీవ్ అనికి తెలుసు, శేఖర్ మాస్టర్, జాన్ అందరికీ తెలుసు. అంత పెద్దమని మా బాస్ అవ్వలేదా అనేలాగా నేను మాట్లాడేవాడిని. నేను ఒకటే చెప్పా, నువ్వు హెల్ప్ చేస్తే తొందరగా అవుతా, లేదంటే ఎలాగైనా అవుతా, కానీ అవుతా నేను అన్నా. సో ఇప్పుడు ఎలా అవడం బెంగళూరులో కూర్చున్నా, మన టార్గెట్ ఏమో హైదరాబాద్కి వేసాం, ఎలా అవడం. ఎంత స్టూపిడ్గా చేశానంటే సార్ 15 years బ్యాక్ హౌ టు బికమ్ హీరోని గూగుల్ చేసి అంత ప్రొడక్షన్ నెంబర్ వచ్చింది. మనకు ఉంటుంది కదా, రే మనం మెగాస్టార్ ఫ్యాన్ రా, గీతార్ట్స్కి ఫస్ట్ ఫోన్ చేయండి అన్న మా నాన్నకి. గీతార్ట్స్కి ఫోన్ చేసి ఇలా మా అబ్బాయి పెద్ద ఫ్యాను అన్నయ్య గారికి, ఇలా బాగుంటాడు, బాగా చేస్తాడు, వీణ స్టెప్ వేస్తాడు, ఇలా చెప్పి ఇలా హీరో అవుదాం అనుకుంటే మీరు ఏమైనా ఛాన్స్ ఇస్తారంటే ఫోన్ కట్. ఇప్పుడు తెలుస్తుంది ప్రాక్టికల్ అలా ఉన్న ప్రొడక్షన్ హౌస్ అందరికీ ఫోన్లు చేయించడం. మన రే కొద్దో గొప్పగా పేరు తెచ్చుకున్నారు, ఆయన ఈజ్ అ కాంట్రాక్టర్, ఏంట్రా ఎవరు ఫోన్ చేసినా తిడుతున్నారేంట్రా ఇల్లు అంటే, నాకు తెలియదు అన్న, నేను హీరో అవ్వాలి అన్న ఫిక్స్ అయిపోయాను. అలా జర్నీలో ఒక్క మ్యాగజైన్ వాళ్ళు ఫోన్ చేశారు. ఐ ఎక్స్పెక్టెడ్ సురేష్ కొండటి సార్ ఇక్కడ ఉంటారేమో అని. సంతోష్ మ్యాగజైన్లో ఫోన్ ఎత్తే ఇప్పుడు మనం బెంగళూరు నుంచి రావాలి, హీరో అవుదాం కదా, బస్సులో వస్తే బాగోదని ఇండిగో ఫ్లైట్లో వచ్చాం. దిగి వెళ్తే వాళ్ళ మ్యాగజైన్ దీనికి వెళ్ళాం, వాళ్ళు చెప్పారు హీరో అంటే ఇలా అవ్వదు, యూ హ్యావ్ టు డూ అ ఫోటోషూట్, ఒక యాక్టింగ్ నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, దాన్ని సర్క్యులేట్ చేయాలి అన్నారు. హీరో అవుదాం అంటే ఇలాగా, మనకి తెలియదు కదా హీరో అవ్వాలని ఉంది అంతే, ఇలా అవుతారా హీరో అని. అప్పుడు ఇమీడియట్ ఒక ఫోటోషూట్స్ అన్ని చేపించేసి సంతోషం మ్యాగజైన్లో వేయించేసాం. ఏదో స్మాల్ అమౌంట్ పే చేసి సార్ అడుక్కుని వేయించేస్తే మా నాన్న ఏమనుకున్నాడంటే, ఈయన హైదరాబాద్ తీసుకొచ్చా, చార్మినార్ చూపిద్దాం, గోల్కొండ చూపిద్దాం, హుసేన్ సాగర్ చూపించుకొని అలాగే తిప్పుకొని బెంగళూరు తీసుకెళ్ళిపోదాం, నాది కన్స్ట్రక్షన్ ఉంది ఈయన పెట్టేసుకుందాం. నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఫోన్లు మొదలెట్టేసాయి సార్. ఫోన్లు రావడం, ఆఫర్లు రావడం మొదలెట్టింది. ఒక్కొక్కరు సురేష్ సార్ అయితే వెళ్ళు కలువు మీట్ చేయి అంటుంటే, వాళ్ళు నవ్వమంటుంటే నాకు నవ్వడం రావట్లే, ఏదైనా పర్ఫామ్ చేయంటే రావట్లేదు. నేను అప్పుడు చెప్పలేదు, ఐ వాంట్ టు లెర్న్ యాక్టింగ్, ఐ వాంట్ టు ప్రిపేర్ సంథింగ్. మా నాన్న వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే చెయ్యి అంటారు. నాన్న అలా అవ్వదు నాన్న, వేర్ దెర్ ఇస్ అ విల్ అంటే నాకు నవ్వు రాదు, డాన్స్ రాదు, అంటే ఎప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ మనం చేయలే. స్టేజ్ అంటేనే నాకు అసలు భయం ఉండేది, ఎలా అంటే ఏమో తెలియదు, ఇక్కడ అనిపించింది. సో అక్కడి నుంచి నేను ఒక మూర్తి గారని, వైజాగ్ మూర్తి గారితో ఇక్కడే హైదరాబాద్లోనే ఉండి యాక్టింగ్ నేర్చుకున్నా. తర్వాత ఇంకొక మాస్టరు కలిశారు, వాళ్ళు అయితే అల్లు అర్జున్ గారికి నేను బన్నీబాయికి డ్యాన్స్ నేర్పిస్తా అన్నారు.
అనగానే మనకు ఉంటుంది కదా, ఇంకా మనం మెగాస్టార్ ఫ్యాన్, బన్నీ బాయ్ని కలిసేయచ్చు, ఒక్కరోజు కలపరా బన్నీ బాయ్ని అని ఒక ఇది. ఆయన కొద్దిగా కాస్ట్ అయినా పర్లేదు సార్. అయితే నాకు ఏంటి మన ఎగ్జైట్మెంట్ ఏంటి, బన్నీ బాయ్ని కలిసేద్దాం, మనం ఒక్కసారైనా కలిసేస్తాము, ఇంకా అయిపోద్ది కదా, అక్కడ నేను కలిస్తే ఇంకా మెగాస్టార్ గారిని కలిసేయచ్చు. ఇది మనకి యాజ్ అ బిగ్ ఫ్యాన్ ఇంతకనే ఉంటుంది. సో అదంతా అయిన తర్వాత ఆయన కలిసి ఇదంతా అయింది. ఒక అడ్రస్ చెప్పారు ఆయన. దిస్ ఇస్ నేను హైదరాబాద్కి వచ్చి 5వ రోజు సార్. అడ్రస్ చేస్తే అపోలో అప్పు షెడ్ ఉంటుంది అక్కడ వెళ్ళు, అక్కడ వచ్చాను 4 o'clock వచ్చేయి అన్నారు. నేను 4కి వెళ్ళాను. వెళ్ళి డోర్ నాక్ చేశా. ఓపెన్ చేస్తే బన్నీ బాయ్ డోర్ ఓపెన్ చేశారు. ఫ్యూజులు ఎగిరిపోయింది నాకు. ఇలా ఇక్కడ వీళ్ళు చెప్పారు సార్. రండి. తర్వాత తెలిసింది ఆయన అక్కడ డాన్స్ నేర్పేవాడు కాదని, నన్నేదో ఫూల్ చేయాలని. ఇదేదో ఒక డ్రామా అయింది. బన్నీ బాయ్ని అడిగారు, ఏంటి అలా వచ్చేయడమా అది ఇది అంటే, నేను మెగాస్టార్ ఫ్యాను, కష్టపడితే ఎక్కడైనా అయిపోతారు కదా అని. బన్నీ బాయ్ను అప్పుడు హోండా CRV కారు ఉంది భయ్య దగ్గర. ఇలా కారు ఇలా షెడ్ నుంచి బయటకు రివర్స్ వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తావు అన్నారు. భయ్యా ఐల్ సీ భయ్యా, ఎక్కడైనా వెతుక్కుంటాను డ్యాన్స్ క్లాస్ అయితే. అక్కడ పిలిచి, రే సతీష్, ఇక మీద వీడికి డ్యాన్సు మన షెడ్లోనే నేర్పు ఉన్నారు. జాక్సన్ మాస్టర్ని పిలిచారు. మాస్టర్, ఇక మీద వీడికి ఇక్కడే నేర్పు ఉన్నారు. అంటే మెగాస్టార్ ఫ్యాన్ కదా, దొరికిపోయింది. అంటే నేను అనుకుంది 5వ రోజుకి బన్నీ బాయ్ షెడ్లో డ్యాన్స్ నేర్చుకుంటున్నా, బన్నీ బాయ్ షెడ్లో నేను యాక్టింగ్ నేర్చుకుంటున్నా, జాక్సన్ మాస్టర్తో ఫైట్స్ నేర్చుకున్నా. నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే భయ్య అక్కడ ఉన్నారు. అసలు నాకు ఏం జరుగుతుంది, బెంగళూరు ఫోన్ చేసి, అంటే బెంగళూరులో మాకు పల్లవి థియేటర్ ఉంటుంది, టికెట్లు దొరకవు మాకు, టికెట్లు దొరకని రోజుల నుంచి మేము బన్నీ బాయ్ సినిమాకి టికెట్లే దొరకవు మాకు. ఇప్పుడు ఏంటో వీడు ఎవరు నమ్మట్లేదు నన్ను. రే బన్నీ బాయ్ నా పక్కనున్నారు అంటే నమ్మట్లేదు. సో అలా జర్నీ. అంటే నేను ఎందుకు స్టార్ట్ చేశానో తెలీదు, ఎందుకు ఇదైందో తెలీదు. కట్ చేస్తే 5 daysకి ఇలా జరిగిపోతూ ఉంది. సో అలా, అంటే దిస్ అ లాంగ్ స్టోరీ, ఐ విల్ టెల్ సమ్ అదర్ టైం. అలా జరిగే టైంలో ఇంకా హీరో అవుదామని నానికి ప్రెషర్ చేసి ఒక సినిమా స్టార్ట్ చేశాను సార్ ఇక్కడ. మేబీ సీనియర్ సార్ మీకు గుర్తుండొచ్చు, నెలవంక అని ఒక సినిమా, ఇప్పుడు గుర్తొచ్చింది కదా సార్. సో అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ చేస్తే బన్నీ బాయ్ వచ్చారు పాపం నా కోసం. నేను అడగగానే కానీ చెప్పారు, వద్దురా ప్రొడ్యూస్ చేయకు, కష్టాలు ఉన్నాయి, నువ్వు ప్రొఫైల్ చేసుకుని తిరుగు అంటే నేను వినలే. 18 years 19 years కిడ్, ఆతృత, చేసేయాలి హీరోగా వచ్చేయాలి, ఆతృత, వినలే. అంటే జీవితం కొడితే ఎలా ఉంటుందో నేర్చుకున్నా సార్. లాక్ కొడితే మళ్ళీ వెళ్ళి బెంగళూరులో పడ్డా. అయిపోయింది అని. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక చిన్న సౌండ్ అయింది. ఆ సౌండ్ వల్ల నాకు అక్కడ ఆఫర్స్ మొదలై, ఇండస్ట్రీ వదలలే. మా కన్నడ ప్రేక్షకులు వాళ్ళ దేవుడి రూపంలో నాకు సినిమాల మీద సినిమాలు ఇచ్చడం స్టార్ట్. 4 cinemas అయినాయి. 4 cinemas అయినాక అయినా ఒక చిన్న ఏంటారు, ఒక చిన్న గ్లిచ్ ఉంది కదా, రే మనం అనుకున్నాం కదా, అవ్వలేదు కదా అంటే, కాఫీ విత్ మై వైఫ్ అని ఒక సినిమా. ఇప్పుడు గుర్తొచ్చుంటుంది, మదన్ గారు, ఆ నలుగురు మదన్ గారు రైటర్, పాప ఆయన లేదు ఈరోజు, సారీ. సో ఆయన అనీష్ నిన్ను పెట్టుకొని 2 languageలో చేస్తా అన్నారు, కన్నడ మళ్ళీ తెలుగు. కన్నడ రిలీజ్ అయింది కానీ తెలుగు రిలీజ్ కావాలి. అరే మళ్ళీ మిస్ అయిందిరా, మళ్ళీ లాక్ కొడితే బెంగళూరు వెళ్ళిపడ్డా. అక్కడ మళ్ళీ ఒక 3-4 సినిమాలు చేసుకున్నా. అలా చేసుకున్న తర్వాత ఇంకొక సినిమా ఏదో ఆఫర్ వచ్చింది, చల్ అని. నేను మళ్ళీ మన వరుణ్ సందేశ్ గారి వైఫ్ వితిక, కాదు వితిక గారు. సో వాళ్ళతో అలా ఒక సినిమా చేసాము, ఒక్క స్కెడ్యూల్ అయింది, అది ఆగిపోయింది. అరే ఏంట్రా మనం ఎప్పుడు హైదరాబాద్లో అడుగు పెడుతుంటే ఏదో ఒకటి అవుతుంది కదా, నేను ఏదో అనుకున్నాను కదా. మళ్ళీ 2018లో మన గౌతమ్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై, జెర్సీ డైరెక్టర్, ఈజ్ టు స్టే ఇన్ బెంగళూరు. మేము కలిసి డిస్కస్ చేస్తే మళ్ళీ రావా అనీష్తో చేస్తే బాగుండింది అని. సో డిస్కషన్ అయింది, మొత్తం అయింది. కానీ ప్రొడక్షన్ హౌస్ ఇదాని వల్ల ఈవెన్ దట్ టైమ్ మిస్డ్. అరే ఏదో ఇది అవ్వట్లేదు అంటే అక్కడ నాకు 13 సినిమాలు అయినాయి సార్. అవ్వగానే ఈ స్క్రిప్ట్ అనుకున్నాము, ఇది అనుకున్నాము, ఏదో ఇక్కడ చాలా గట్టిగా అనిపించింది. నా ప్రొడ్యూసర్ విజయ్ గారును చెప్పారు తెలుగు చేసేద్దామని. అది ఎలా ఉండిందంటే, జోషు ఎడ్రా వండి ఇప్పుడు పోదంతా హైదరాబాద్కి చేసేద్దాం ఇప్పుడు అంటే. అప్పుడు స్టార్ట్ చేసినోడు ఒక స్మైల్ ఆడిషన్ లేనోడు ఈరోజు టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యి, మేబీ ఇలా రాసి పెట్టిందేమో నా జీవితం. నేను ఎప్పుడు నెగిటివ్ అనుకోను, ఇలా రాసి పెట్టిందేమో. అరే నువ్వు ఆ రోజు వచ్చింటే నేను సస్టైన్ అయ్యేవో కాదో ఏమో తెలియదు సార్. మేబీ ఆ రోజు వచ్చింటే ఇప్పుడు 10 years అయిందో హీరో అవుతుంది ఇక్కడ. సో ఆ రోజు వచ్చింటే ఏమవుతుందో తెలియదు. కానీ ఈరోజు యాజ్ ఎ టెక్నీషియన్ నేను వచ్చాను, యాజ్ ఎ డైరెక్టర్గా నేను వచ్చాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈ సినిమా అంటే నాకు ఈ 14 years జర్నీ
ఆఫ్ 14 years ఆఫ్ స్ట్రగల్ కమింగ్ టు ఇయర్. అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చి వెళ్ళే ఉంటుంది కదా, ఈ సినిమాతో ఇంకా వచ్చి వెళ్ళడం ఉండదు, ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను అనే కాన్ఫిడెంట్ నాకుంది. నేను అందుకే చెప్పా, డబ్బు చేయొద్దు, డబ్బొద్దు, బికాజ్ నాకు హిస్టరీ ఉంది కానీ ఎవరికి తెలియదు. నేను ఎప్పుడు ఇక్కడ అందరికీ ప్రసాదాలు చెప్తూ ఉంటాను, నేను మీకు కొత్త కానీ సినిమా కొత్త కాదు. 13 సినిమాలు చేశాను, అక్కడ అవుట్ చేశాను, రిలీజ్ చేశాను. సో ఈ కంటెంట్ పెట్టుకుని, ఈ కంటెంట్ స్ట్రైక్ అవ్వగానే ఐ వాజ్ లైక్ ఎస్, వీ విల్ నాక్ దిస్. ఈ సినిమా ఇక్కడ టెక్నీషియన్స్ ఎవ్వరు పెద్దగా పేరు ప్రఖ్యాతులు చేసిన వాళ్ళు కాదు సార్, కానీ ఎవ్రీ వన్ ఆర్ టాలెంటెడ్. ఐ విల్ నాట్ గో బిహైండ్ సక్సెస్తో ఉంటే మనము సక్సెస్ అయిపోతాం. ఐ డోంట్ బిలీవ్. కష్టపడితే, టాలెంట్ ఉంటే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు నేను మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కుర్రోడు నిన్న నైట్ అంతా, అన్నా ఒక గెస్ట్ ఉంటే బాగుండన్నా, అన్నా ఒక గెస్ట్ ఉంటే, రే మనకి ఎలా రా ఇప్పుడు గెస్టు మనకి తెలియదు కదా, ఎలా రా గెస్ట్ ఉంటే బాగుండు. వాడు నైట్ అంతా ఫీల్ అవుతున్నాడు. నేను అదే చెప్పాను, రే మన కంటెంటే మన గెస్ట్ ఈరోజు. నేను 8 minutes ఫుటేజ్ చూపించాను సార్ మీకు. 8 minutes ఫుటేజ్లో ఐ మేడ్ యూ ఐ వాచ్. మీరు నవ్వారు. ఇదే అనీష్ ఇప్పుడు చెప్తుంటే ఒక చిన్నదే, అనీష్ ఎవరని తెలీదు. ఈ 8 minutes ఫుటేజ్లో ఐ మేడ్ అన్ అట్రాక్షన్. నేను చెప్పాను, ఈ రోజుకి మన 8 minutes మనకు పవర్ స్టార్. రేపు పొద్దునే మనం చూపించే ఒక 16 minutes మనకి మెగాస్టార్. మనం కంటెంట్ అయినా నమ్మడం వెళ్దాం, బికాజ్ వీఆర్ న్యూ. మనకి లేదు, అందరూ ఎలా తెలుగులో ఎలా చేస్తావు నాకు తెలియదు. ఎలాగో అలా కానీ అడుగు పెట్టేసి ఎలాగో అలా చేస్తాను. నేను శివ సార్కి అదే చెప్తుంటే, సార్ 10 రోజుల ముందు చూపించేద్దాం సార్ ప్రెస్ వాళ్ళకి, ప్రెస్ మీడియా ఫ్రెండ్స్కి, లేకపోతే సీనియర్స్ సార్ అందరికీ 10 రోజుల ముందు చూపించేద్దాం సార్. శివ గారు, అరే మనం మిస్ అయితే ఫ్రైడే ఏమి ఉండదు కదా అన్నారు. సార్ ఇప్పుడు ఫ్రైడే నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్, ఇక్కడ మనకేం ఫ్రైడే బ్రహ్మాండమైన 100 shows హౌస్ఫుల్ ఉంటాయి, లేదు ఎలాగో అది లేదు, కానీ ఇక్కడ వర్కౌట్ అయితే నాకు అక్కడ హౌస్ఫుల్ ఉన్నాయి సార్ అన్న. మై కంటెంట్ ఇక్కడ బాగుంటే నాకు ఫ్రైడే వస్తుంది. 10 రోజులు ముందు చూపించేదో, వాట్ ఎవర్ ద టేస్ట్ ఈస్, నేను 10 రోజులు ముందు చూస్తాను, లేకపోతే 10 రోజులు అయిన తర్వాత చూస్తాను. దిస్ వాజ్ వెరీ ఆన్ అ క్లారిటీ నోట్ మేము వచ్చాం. సో 2 minutes I'm taking a lot of time. 15 years of wait for this press meet, struggle press meet. So I would like to thank Anand. చాలా మంచి, అంటే బెంగళూరులో కూర్చొని నైట్ అండ్ ఏదో చేయాలి మనం, ఏదో అంటే నేను అక్కడ తెలుగు సినిమా చూసేవాను కదా సార్, దిస్ విల్ నాక్ తెలుగు ఆడియన్స్ అని నైట్ అండ్ డే వి థ్యాంక్స్ ఆనంద్. అండ్ హర్ష ఆల్సో హెస్ వర్క్డ్ రియలీ హార్డ్. అండ్ విజయ్ గురించి, నా ప్రొడ్యూసర్ విజయ్ గురించి చెప్పాలి. మేమిద్దరు ఆ జర్నీలో యాక్టర్ అయిపోదాం ఉన్నప్పుడు ఫస్ట్ మేమిద్దరు హీరో అయిపోదాం అనుకున్నాం. హైదరాబాద్ వెళ్ళిపోదాం, మనం ఇద్దరు డార్లింగ్ ఫిక్స్ అయిపోవడం. నేను మా ఇంట్లో గొడవ పెట్టి ఒప్పేసుకున్నా. ఈయన వెళ్దాం ఇంక రేపు ఎక్కుదామంటే రాడు, మా ఇంట్లో ఒప్పట్లేదు అనేసాడు. రే నేను ఒక్కనే వెళ్ళాలి రా అన్న. నేను మా డార్లింగ్ మా ఇంట్లో ఒప్పట్లేదు. రే మా ఇంట్లో చెప్పేసాను వెళ్ళిపోమంటున్నారా, నేను ఎక్కడున్నాను అంటే నేను ఒక్కడే వచ్చి ఇక్కడ కృష్ణానగర్లో ఉండేవాడిని. ఎలా రా అంటే మనోడు అప్పుడు వదిలాడు. కానీ చూడండి డెస్టినీ ఎలా ఉంది. ఆ రోజు వదిలాడు నా ఫ్రెండ్, ఈ రోజు స్ట్రైట్ తెలుగు సినిమాతో ఈజ్ గెటింగ్ మీ టు అంటే యూనివర్స్ ప్లాన్ ఈజ్ ఆల్వేస్. మనం అనుకుంటా ఒక one failure will make you depress, one failure will make you pull down, but failures నుంచినే ఏదో ఇంకోటి చూస్తూ ఉంటాం మనం, ఇంకోటి అవుతుంది అన్నదానికి దిస్ ఎగ్జాంపుల్ ఐ టేక్ ఇట్. మేబీ ఇలా రాసి పెట్టింది. ఆ రోజు ఆయన ప్రామిస్ చేశాడు నాకు, నేను వస్తాను నీతో పాటని. అప్పుడు బ్రేక్ అయింది. కానీ ఇప్పుడు డబ్బులు పెట్టి ఇది చేసి తన ఫ్రెండ్ని తెలుగు హీరోగా ప్రొజెక్ట్ చేయడానికి వచ్చాడు. ఐ లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజీవ్ అన్న ఈజ్ బీన్ బిగ్ బ్రదర్. ఈ సినిమాని తన షోల్డర్ మీద అస్సలు నిన్న యాక్చువల్లీ శివ సార్ అందరూ మీడియాకి ఫోన్ చేస్తుంటే రావాలి అంటే ఆ రాజీవ్ అన్న కూడా మాకు చెప్పారు అంటే నాకే తెలీదు. అన్న పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారంటే దిస్ మీన్స్ అ లాట్ అన్న. ఐ లవ్ యూ సో మచ్. ఐ టాక్ మోర్ అబౌట్ యూ ఇన్ మోర్ ప్రెస్ మీట్స్. ఐఎమ్ టేకింగ్ అండ్ జాన్విక ఆల్ ద బెస్ట్ ఫర్ తెలుగు. బాబా మాస్టర్ నాకు రెగ్యులర్ కొరియోగ్రాఫర్ తెలుగు. సో ఐ మీన్ కన్నడలో తెలుగులో చేయడానికి ఉన్నప్పుడు మాస్టర్ యూ హ్యావ్ టు డూ అన్నప్పుడు ఈజ్ ఎనీ టైమ్ దే ఫర్ మీ. థ్యాంక్ యూ మాస్టర్, లవ్ యూ మాస్టర్. దినేష్ గారు థ్యాంక్ యూ. అండ్ నాట్య థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. November 14th వస్తున్నాం. November 14th జనాలకి, కానీ మీకి ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ షో ద ఫిలిం 8-9 days బ్యాక్. బిఫోరే చూపించేస్తాను సార్, బికాజ్ మీ నుంచినే నాకు తెలుసు. ఇప్పుడు హైదరాబాద్లో మనం ఇక్కడే ఉండి ఏదో చెప్పి ఒక 100 మందిని పంపించి టికెట్ ఇవన్నీ చేసింది తెలుసు, ఇవన్నీ అయిపోద్ది. తిరుపతిలో ఎందుకు టికెట్ తెగాలి, విజయవాడలో ఎందుకు టికెట్ తెగాలి, వైజాగ్లో ఎందుకు తెగాలి? సో ఇది తెగాలంటే మీకు చూపించేయాలి. మీ ద్వారా ఇట్ విల్ గో. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై కాంటెంట్. ఐ విల్ మేక్ షూర్ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ ఇప్పుడు క్యూఎండేలోకి వెళ్ళిపోవాలి, కానీ దానికంటే ముందు
మీ ఇద్దరు ఒక స్టెప్ వేస్తే బాగుంటుంది. మీరు అడుగు పెట్టించారు అందరితో. ఒక యా అంటే అది ఫాదర్, హీరో, హీరోయిన్, బాబా భాస్కర్ మాస్టర్ అందరూ ఉన్నారు కాబట్టి ఏది స్టార్ట్ మ్యూజిక్ తొందరగా చేయండి అయ్యా. Q&Aలోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత చేసి తీసుకుని రండి మీరు పైకి. అండ్ ఎస్, ఒక స్టెప్ చూద్దాం. అనీష్ గారు ఒక స్టెప్ ముందుకు రండి. బాబా మాస్టర్. అదే ఇలాంటి ఆడియో లాంచ్లో ఒక యాంకర్ డాన్స్ చేసి చూసారా? చూడు చూడు అక్కడ చూడు, ఫ్యాన్స్ చూడు చూడు, ద యంగ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రో. ఐ లవ్ దిస్ గైస్. కమాన్ ఏయిరా ఏయిరా పాటు నైనా నైనా ఏయ్. గీతా గారు చెయ్యాలి, మళ్ళీ పిలుస్తా పైకి. గీతా గారు చెయ్యాలి. నాకు రా గీతా ఫస్ట్ మీరు టీచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్.